వీడే సుజిత్. వీడికి ఇమాజినేషన్ ఎక్కువ, ఎగ్జిక్యూషన్ తక్కువ. కానీ డైరెక్టర్ అవ్వాలనే ఒక కోరిక. వీడు పొద్దున్న రమ్మంటే సాయంత్రం వస్తా అన్నాడు. సాయంత్రం అయింది. అసలు వీడు వస్తాడా రాడా? షార్ట్ ఫిల్మ్ తీస్తావా లేదా? వీడే ప్రణీత్. సుజిత్ వెయిట్ చేసేది వీడి కోసమే. వీడికి రాయడం అంటే ఇష్టం, కానీ రాయడానికే బద్ధకం. అరే ఈ షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ చెప్పడానికి సాయంత్రమే వస్తా అన్నా కదా, తొందరగా బయలుదేరా, లేట్ అవుతుంది. అబ్బా, అన్న అక్కడే కూర్చొని ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడో ఏంటో. వీడేంది ఇంకా రావట్లేదు? సర్లే, ఇంతసేపు వెయిట్ చేశాంగా, ఇంకొద్దిసేపు చేద్దాంలే. ఇక్కడ వరకు బాగానే వచ్చేసా, కానీ అన్న స్టోరీ అడిగితే ఏం చెప్పాలి? అసలే 3 వారాల ముందు చెప్పమన్నాడు స్టోరీ. నేను తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తా అని చెప్పేశా. తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా రాద్దామని కూర్చున్నా, కానీ రాయలేకపోయా. మరి అన్నకి ఇప్పుడు ఏం చెప్దాం? సరేలే, నిజాయితీగా స్క్రిప్ట్ ఎందుకు రాయలేకపోయానో చెప్పేస్తా. అన్నా హాయ్. హాయ్ రా. ఎట్లయింది తిరుపతి దర్శనం? బాగానే అయిందన్నా, గుడ్డు కనిపెట్టలే. లడ్డు తెస్తాం అనుకుంటే గుండు గురించి చెప్తావేంట్రా? ప్రసాదం నాకే సరిపోలేదన్నా. సర్లే, ఏదో స్టోరీ చెప్తానుగా, చెప్పు. ఆగు, బాగుంది. స్క్రిప్ట్ ఏది? ల్యాప్టాప్లో ఉందన్నా. ల్యాప్టాప్ ఏది? ఇంట్లో ఉందన్నా. ఒకటికి స్టోరీ చెప్పేటప్పుడు బాగుంది స్క్రిప్ట్ తెచ్చుకోవాలన్న కామన్ సెన్స్ లేదారా? నిన్న పొద్దున్నే స్క్రిప్ట్ రాద్దామని చెప్పి మొన్న నైట్ అలారం పెట్టి పడుకున్నా. స్క్రిప్ట్ రాద్దామన్న ఎగ్జైట్మెంట్లో నాకు నిద్ర పట్టలేదు. అలా 5 గంటలకు అలారం మోగడం స్టార్ట్ అయింది. అలారం ఆపేసి స్క్రిప్ట్ రాద్దామని చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేశాను. పాటలు వింటూ రాస్తే మంచి ఐడియాస్ వస్తాయని హెడ్ఫోన్స్ పెట్టుకున్నా. తర్వాతే గుర్తొచ్చింది ఫోన్లో పాటలు ఆన్ చేయాలని. అలా ఆన్ చేసి పక్కన పెట్టేశా. స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టా. అలా కొంచెం రాసా, డిలీట్ చేశా. మళ్ళీ రాసా, మళ్ళీ డిలీట్ చేశా. ఏం రాయాలో అర్థం కాక వాటర్ తాగుదామని బాటిల్ తీసుకున్నా. బాటిల్ ఖాళీగా ఉంది. వాటర్ తాగుదామని బయటికి వెళ్ళా. మంచి మైకల్ జాక్సన్ సాంగ్స్ ప్లేస్ అవుతున్నాయి. నేను అలా వైబ్ అవ్వుకుంటూ రూమ్లోకి వచ్చా. బాగా తైలేసింది. డంబుల్స్ అందుకే ఎత్తమంటారేమో, ఇలా కింద పడితే తగులుతాయని. అలా నొప్పితో పడుకుని పోయా. సరే కానీ నెక్స్ట్ టైం అని చెప్పు. నేను ఏదో ఎక్స్క్యూజ్ చెప్దామని చెప్తే అదే స్టోరీ లాగా నెక్స్ట్ ఏమైంది అని అడుగుతాడేంటి? ఏంట్రా చెప్పరా? అలా పడుకుని పోయినా. పడుకున్న కొంచెంపటికే మా అమ్మ వచ్చిన నిద్ర లేపింది. నిద్ర లేపి, అరే నాన్న, తమ్ముడు ఆడుకోవడానికి బయటికి వెళ్తున్నాడు, ఈలోపు ఎవరైనా వచ్చి తలుపు కొడితే నువ్వు తలుపు తీ అని చెప్పి అమ్మ వెళ్ళిపోయింది. సరే అమ్మ అని చెప్పి నేను పడుకుని పోయా. పడుకున్న కొంచెంసేపటికి డోర్ బెల్ రింగ్ అవడం స్టార్ట్ అయింది. నేను ఆ బెల్ రింగ్తో నేను నిద్రలేసి కీస్ కోసం అని చెప్పి కీస్ తీసుకోవడానికి వెళ్ళా. కీస్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి డోర్ బెల్ రింగ్ అయింది. ఎవడ్రా వీడు అని చెప్పి కీస్ తీసుకొని నేను అలా తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తీసా. తలుపు తీసా. చేతిలో ఉన్న కీస్ కింద పడిపోయినాయి. అలా తీద్దామని కింద కొంగాను. ఆగు, వచ్చిన మీతోపడేగా? కాదన్నా, మరెవర్రా? మా ఫ్రెండ్స్ ఇద్దరు, శివమణి ఇంకా తిలక్ అని. శివమని తెలుసు, ఈ తిలక్ ఎవడ్రా? తిలక్ ఉంటాడన్నా, సేమ్ నీలాగే ఒకడు ఉంటాడు. సర్లే, వాడి ప్లేస్లో మొన్న ఉంచుకుందాం. మీరేంట్రా ఇక్కడ? నువ్వే కదరా రికార్డ్ తీసుకునే రమ్మన్నా. ఒక్కనే పిలిస్తే ఇద్దరు వచ్చారేంట్రా? ఒక్కనే ఏమొస్తా అని ఆని కూడా తీసుకొచ్చా. బయటే ఉన్నామంటావు, లోపలికే ఉంటామంట? నేను ఫేస్ వాష్ చేసుకుని వస్తా, మీరు వెళ్ళి కూర్చోండి. అలా ఫేస్ వాష్ చేసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారని చూడ్డానికి వెళ్ళా. శివమణి గడు బుక్ తీశాడు. చదువుతాడేమో అనుకుంటే ఆ బుక్ని అటు ఇటు తిప్పి మధ్య నుంచి ఒక కాగితం తీసి దాన్ని చుట్టి 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 తిలక్ గడి చేతిలో పెట్టాడు. తిలక్ గడికి ఏం చేయాలో అర్థం కాక దాన్ని చుట్టలా నోట్లో పెట్టుకుని తాగడం మొదలుపెట్టాడు. నేను రావడం చూసి దాన్ని పక్కన పెట్టేశాడు. అయినా చిన్నపిల్లల్లో మీరేంట్రా పేపర్తో సిగరెట్ వేసుకుని తాగుతున్నారు? పెద్దగా ఏమన్నా ఏ సిగరెట్ తాగమంటావేంట్రా? అబ్బో వద్దులే. అందుకే కనీసం ఇలా అయినా హీరోలా ఫీల్ అయితే నాకు మంచిది, అందరికీ మంచిది. సరే కానీ పోయినా రికార్డు తీపో. నేను అలా వాడి రికార్డు తీసుకురావడానికి వెళ్ళా. రికార్డు దగ్గరే డబ్బులు కనిపించాయి. ఆ రికార్డు వాడికి ఇచ్చేసి అలా కూర్చొని డబ్బులు ఎన్ని ఉన్నాయా అని లెక్క పెడదామని మొదలుపెట్టా. అమ్మ నేను ఇచ్చింది 500లేగా, ఇప్పుడు లెక్క పెడితే 520 వస్తున్నాయి ఏంటి? 520 ఎందుకు వస్తున్నాయి అని ఆలోచిస్తుంటే, ఏమైందిరా? డబ్బులు చేతిలో పట్టుకొని ఏం ఆలోచిస్తున్నావు? అమ్మ పిండిదే మనీ 500 ఇచ్చిందిరా. ఆగు, లాజికల్గా ఆలోచిస్తే పిండికి ఎవర్రా 500 ఇచ్చేది?
అకార్డింగ్ టు పేరెంట్స్ లాజిక్ వాళ్ళ దగ్గర చేంజ్ లేనప్పుడు ఇంట్లో ఖాళీగా తిరిగిన అలాంటి కొడుకు ఒకటి కనిపిస్తాడు. వాడి చేతిలో 500 పెట్టి వెళ్ళి పిండి తెమ్మంటారు. అలాగైనా చేంజ్ వస్తుందేమో అని. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. సరే కంటిన్యూ. అమ్మ పిండి తెమ్మని 500 ఇచ్చిందిరా. ఏ పిండి? తెచ్చా మరి. తీసుకుని వచ్చా. పిండికి 60, చాక్లెట్లకి 20, మొత్తం 80 అయింది. అకార్డింగ్ టు మ్యాథ్స్ నా దగ్గర 420 ఉండాలి, కానీ ఇక్కడ 520 ఉంది. ఈ ఎక్స్ట్రా ఉంది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు. అసలు షాప్ కార్డ్ ఏమైందో క్లారిటీగా చెప్పు. నీకు అర్థం కావట్లే. అమ్మ నిన్న పిండి తెమ్మని 500 అమ్మ ఇచ్చింది. 500 ఇచ్చింది, పిండి తెమ్మంది. ఎన్నిసార్లు చెప్తావురా? షాప్ కార్డ్ ఏమైందో అది చెప్పురా. షాప్కి వెళ్ళానురా. ఇప్పుడెవర్రా మళ్ళా డోర్ వెళ్ళగొట్టింది? తమ్ముడన్నా, వాడు ఆడుకుని అప్పుడే వచ్చాడన్నా. సరే, బ్రేక్స్ ఏం లేకుండా షాప్ కార్డ్ ఏమైందో చెప్పు. షాప్కి వెళ్ళానురా. అంకుల్కి 500 ఇచ్చి కిలో పిండి ఇంకా 2 చాక్లెట్లు ఇవ్వమన్నా. అంకుల్ చేంజ్ కోసం అని చెప్పి డెస్క్ లోపల చేతులు పెట్టాడు. అప్పుడు పక్కనే మీలాంటి ఎవడో పేపర్తో ఆడుకుంటుంటే వాడిని చూసా. అంకుల్ నాకు చేంజ్ ఇచ్చేసాడు. నేను చేంజ్ పాకెట్లో పెట్టుకుని వచ్చేసా. అంకుల్ ఎంత ఇచ్చిండో చూసావా? లేదురా, డైరెక్ట్ పాకెట్లో పెట్టుకుని వచ్చేసా. ఆల్రెడీ నీ పాకెట్లో ఈ 100 ఉందేమో. లేదురా, ముందు రోజు ప్యాంట్ వాషింగ్ మిషన్లో వేసా. వాషింగ్ మిషన్లో ఉన్నది నువ్వెలా వేసుకున్నావు? అంటే అంకుల్ ఎక్స్ట్రా 100 ఇచ్చాడంటావు. అకార్డింగ్ టు ప్రాబబిలిటీ అండ్ పాసిబిలిటీ అదే అయి ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేస్తావు? 100 వెళ్ళిచ్చేసి వస్తా. నువ్వు ఇచ్చేస్తే తీసుకుంటారా? ఎందుకు తీసుకోరు? ఎక్స్ట్రా 100 ఇస్తే తీసుకోరు. తీసుకుంటారు. తీసుకోరు. తీసుకుంటారు. తీసుకోరు. ఇదంతా కాదు. అసలు ఎందుకు తీసుకోరో చెప్పు. సరే, ఇప్పుడు నేను షాప్ కీపర్, నువ్వే ఆ 100 తీసుకొని రా. అంకుల్ 100 రూపీస్. 100 రూపీస్కి ఏం కావాలి బాబు? అంటే నిన్న పిండి తీసుకోవడానికి వచ్చినప్పుడు మీరు నాకు ఎక్స్ట్రా 100 ఇచ్చేసారు అంకుల్, అది తిరిగిద్దాం అని చెప్పొచ్చా. అవునా? మరి అప్పుడే ఎందుకు ఇవ్వలేదు? నిన్న చూసుకోలేదు అంకుల్. అంటే కొత్త స్కామా? ఇప్పుడు ఇలా డబ్బులు ఇచ్చి ఫోన్పే చేయమని ఓటీపీ అడిగి 100 రూపీస్ స్కామ్ ఏంటి అంకుల్? అయినా నేను ఎవరికైనా రూపాయి తక్కువ ఇచ్చిందే కానీ ఎక్కువ ఇచ్చింది లేదు. ఇప్పుడు ఇచ్చారు అంకుల్. ఏమో బాబు, నాకు ఆ నోట్ వద్దు, ఏమొద్దు. నీకు ఆన్ చూస్తేనే నమ్మబోదు కావట్లేదు. ఆపరా, ఏది పడితే అది చెప్తున్నావు, సంబంధం లేకుండా వాగుతున్నావు. సరేరా, నమ్మకు. ఒకవేళ షాప్ అతను తీసుకుపోతే నాకు 50, ఆడికి 50. మరి వాడికో 50 వీడికో 50 అనగానే ఇప్పటి వరకు ఏం మాట్లాడని వాడు నా నిద్ర నుంచి లేచి ఒకసారి నోటిరా. ఏంటి నోట్ చినిగిపోయిందా? ఏం చేసిర్రా మీరు? నోట్ ఎందుకు చిన్న గుట్టిరు? ఇప్పుడు ఆ షాప్ ఓన్కి ఏమి ఇవ్వాలి నేను? నువ్వేం టెన్షన్ పడకు. అయినా నేను వాడికి ఇచ్చిన నోటు నువ్వెందుకు గుచ్చుకున్నావు? నోట్ ఎలా ఉంటుందో చూద్దామని. నోట్ ఎప్పుడు చూడలేదా నువ్వు? చూడాలనిపించింది. అంటే ఇప్పుడు షాప్ అతనికి నోట్ ఇవ్వలేదా? అసలు నిజాయితీకి ఈ రోజులే కావు. నువ్వెంత నిజాయితీగా వాళ్ళు నోట్ ఇద్దామని వెళ్దామనుకున్నా నోట్ చినిగిపోయింది. చెప్పేది మొత్తం వినమ్మా. సరే చెప్పు. ఇప్పుడు నోట్ ఎట్లా రా? నేను ఇస్తా. అలా వాడిచ్చిన నోట్ తీసుకుని జోబులో పెట్టుకుని అక్కడ హ్యాంగ్ చేసిన క్యాప్ పెట్టుకుని వెళ్దామని డోర్ తీశా. అరే, నేను షాప్కి వెళ్ళొస్తా, మా తమ్ముడితో కొంచెం జాగ్రత్తగా ఉండండి, వాడికి తెలియకుండానే అందరినీ ప్రాబ్లమ్స్లో పడేస్తుంటాడు. ఈడే పెద్ద ప్రాబ్లం. ఎవడన్నా ఎక్స్ట్రా డబ్బులు తిరగడానికి వెళ్తాడా? ఎదవా, హాల్లో ఉండాల్సిన డంబుల్స్ బెడ్రూమ్లో పెట్టాడు. ఇప్పుడు సరిగ్గా చెప్పులు వేసుకోవడం కూడా రావట్లేదు. కనీసం నేను షాప్ నుంచి వచ్చే వరకు ఏ ఘనకార్యం చేయకపోతే చాలు. అలా షాప్కి వెళ్ళి వచ్చి డోర్ ఓపెన్ చేసి చూసా. ఏంటి ఎవరు లేరు? ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరూ? తలుపు కూడా తెరిసే ఉంది. మా బెడ్రూమ్కి వెళ్ళి చూస్తే అరే జస్ట్ మిస్ రా. లెఫ్ట్లో ఉన్నాడు చూడరా. ఏ కాదు, రైట్కి పోయింది, ఇప్పుడే చూసినా. లెఫ్ట్లో ఉన్నాడు చూడు. రైట్కి పోయినరా, ఇప్పుడే చూసినా. లెఫ్ట్లో ఉన్నాడు. రైట్. శివమణి గడేడ్రా. వాడికి ఏదో అర్జెంట్ పని ఉండి ఇప్పుడే వెళ్ళాడు. నేను మీకు ఏం చెప్పినా మీరేం చేస్తారు? అంటే శివమణి గారు వెళ్ళిపోయిండ్రా, నాకు బోర్ కొడుతుంది, మీ తమ్ముడు వచ్చి రూమ్ ఆడదాం అన్నాడు, అందుకే వచ్చిన. సరే ఆడుకుంటే ఆడుకున్నారు, డోర్ వేయాలని తెలియాలి కదా. మర్చిపోయినానయా. నువ్వు ఆపరా, చేసిందంతా చేస్తావు, నన్ను ఇరికిస్తావు. ఇప్పుడు ఒకవేళ అమ్మ వాళ్ళు వస్తే డోర్ తెడ్డం చూస్తుంటే నన్నే కదా తిట్టేది. ఇంటికి పెద్ద కొడుకు నేనే కదా. సరే కానీ ఇంతకి నోట్ తీసుకురారా. బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. అలా బెడ్రూమ్ నుంచి హాల్కి వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు నేను షాప్ కీపర్, నువ్వు నేను. 100 రూపీస్ తీసుకుంటా. అంకుల్ 100 రూపీస్. అంకుల్ కాదు, అక్కడ ఉంది ఆంటీ. ఆంటీ 100 రూపీస్. 100 రూపీస్కి ఏం కావాలి బాబు? అంటే నిన్న పిండి తీసుకున్నప్పుడు ఎక్స్ట్రా 100 ఇచ్చారు ఆంటీ, అవి రిటర్న్ ఇద్దామని వచ్చిన. అవునా బాబు, థ్యాంక్స్ నాన్న. మమ్మల్ని మోసం చేస్తే మీకేమొస్తుంది బాబు? మోసం ఏంటా ఆంటీ? దొంగ నోట్ ఇస్తావా దరిద్రుడా?
అలా నన్ను నా ఆంటీ ఇష్టం వచ్చినట్టు తిట్టడం స్టార్ట్ చేసింది. నేను కూడా తిలగ్గల్లా చెవులు మూసుకొని తిరిగి వచ్చేసా. అంటే ఇప్పుడు నువ్వు ఆ చినిగిన నోట్ ప్లేస్లో తీసుకెళ్ళిన నోట్ డూప్లికేట్ నోటా? ఆ తిలగ్గా నీకు డూప్లికేట్ నోట్ ఎందుకు ఇచ్చిండు? నేను అదే అడిగా. అప్పుడు వాడు, ఆ నోట్ నువ్వు ఇచ్చిందే. మొన్న బస్సుకు డబ్బులు లేవంటే 100 ఇచ్చా. ఆ రోజు డాడీ నన్ను పికప్ చేసుకొని నువ్వు ఇచ్చిన నోట్ అలాగే ఉండిపోయింది. అయినా ఈ దొంగ నోటు నా పర్సులోకి ఎలా వచ్చింది? ఇంతకా దొంగ నోట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిందా? మా తమ్ముడు ప్రాజెక్ట్ వర్క్ కోసం తెచ్చుకున్న డూప్లికేట్ నోట్స్ ఎక్కడ పెట్టాలో తెలియక నా పర్సులో పెట్టాడు. అంటే మీ తమ్ముడు వాడికి తెలియకుండానే అందరిని ఇరికిస్తూ ఉంటాడనమాట. అందరినీ ఏమో కానీ నన్నైతే పక్కా ఇరికిస్తాడు. అందుకే నిన్న రాత్రి మూడు బాగోలేక స్క్రిప్ట్ కూడా రాయలే. ఇప్పుడు నువ్వు చెప్పిన స్టోరీ బాగానే ఉంది, ఇదే తీద్దాం. పెద్దగా లొకేషన్స్ కూడా అవసరం లేదు, ఒక ఇల్లు ఉంటే చాలు, ఇద్దరు యాక్టర్లు ఉంటే చాలు, మన ఇద్దరం చేసేద్దాం. అంతా ఓకే కానీ శివమణి క్యారెక్టర్ ఇన్కంప్లీట్ అనిపిస్తుంది. వాడు వచ్చినప్పుడు వాడి గురించి చెప్పావు, మళ్ళీ నోట్ అడిగినప్పుడు చెప్పావు, మధ్యలో ఏం చేశాడో చెప్పలేదు. వాడా అన్న బుక్ను కొంచెం అటు ఇటు తిప్పుతూ అలా సోఫాలోనే పడుకుని పోయి మళ్ళీ నోట్ అడిగినప్పుడు లేచాడు. అయినా వాడితో ఏమన్నా మాట్లాడదాం అనుకున్నా వాడి జుట్టు చూడంగానే నా ఈగో నాకు అడ్డొస్తుంది అన్న. ఆగన్నా, హెల్మెట్ మర్చిపోయి తీసుకుని వస్తా. వీడికి రాత్రి పగలు కష్టపడి రాసిన స్క్రిప్ట్లు ఏవి నచ్చవు. ఏదో ఎక్స్క్యూజ్ చెప్పడానికి వస్తే దాన్ని స్టోరీ అనుకుని ఇప్పుడు దాన్ని షార్ట్ ఫిల్మ్ తీద్దాం అంటున్నాడు. పైగా మేమిద్దరం యాక్టర్స్ అంట. దాన్ని మేమిద్దరం తప్ప ఇంకెవరు చూడరు అనుకున్నాం.